MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజమెంతో తెలుసుకునే లోపే ఆ వార్తలు పూర్తిగా వైరల్ అయిపోతూ ఉంటాయి. అంతేకాదు జనాల మధ్య చర్చకు కూడా దారితీస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా జాతీయ రహదారులపై ప్రయాణించే 2 వీలర్స్ కూడా టోల్ ట్యాక్స్ విధిస్తారంట అంటూ వస్తున్నటువంటి వార్తలు అదే స్థాయిలో వైరల్ కావడం, దానిపైన ఇప్పటికే డిస్కషన్స్ కొనసాగడం కూడా జరుగుతుంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. జాతీయ రహదారులపై అంటే హైవేపై ప్రయాణించే 2 వీలర్స్కు ఎలాంటి టోల్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు కావచ్చు, ఈ వదంతుల్ని పూర్తిగా కొట్టిపారేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. సో దీనిపై కేంద్రం కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. దీంతో పాటు ఇప్పుడు టోల్ ట్యాక్స్ 2 వీలర్కి విధిస్తారట. అంతకుముందు కూడా ఇంకొకటి వచ్చింది, 2 వీలర్స్ కూడా ఫాస్ట్ ట్రాక్లో అవసరం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అనే వార్తలు కూడా వదంతులుగా వ్యాపించాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే 2 వీలర్స్కి కూడా టోల్ ట్యాక్స్లు విధిస్తారట. ఇది జూలై 15 నుంచి అమల్లోనికి వస్తుందంట అనే వార్తలు కూడా అదే స్థాయిలో వైరల్గా మారటంతో ఇప్పుడు NHAI అయితే క్లారిటీ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, జాతీయ రహదారులపై ప్రయాణించే 2 వీలర్స్ ఎలాంటి టోల్ ట్యాక్స్లు కట్టవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ వార్తల్ని పూర్తిగా ఖండించింది కూడా. సో ఇప్పటికే అతి త్వరగా స్పందించి క్లారిటీ ఇవ్వడం వల్ల కొంత జనంలో దీనిపైన వ్యతిరేకత కావచ్చు, పానిక్ అవ్వాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఉందని చెప్పొచ్చు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. NHAI ఏం చెప్తోంది? సో ఇప్పుడు ఈ వార్తలపైన ఏవైతే వదంతులు వస్తున్నాయో 2 వీలర్స్కి టోల్ ట్యాక్స్ అంటూ దానిపైన ఎలాంటి క్లారిటీ ఇచ్చిందో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలను టోలింగ్ ఫ్రేమ్ వర్క్ కిందకు తీసుకురావచ్చని కొన్ని మీడియాలో ప్రసారమవుతున్న వార్తలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నించొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా 2 వీలర్స్ కు టోల్ ట్యాక్స్ విధించే అవకాశం లేదని ట్వీట్ చేశారు. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవటం లేదని, అనవసరమైన వార్తలు స్ప్రెడ్ చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాల నుండి టోల్ వసూలు గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదు. టోల్ పన్ను నుంచి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు కొనసాగుతుందని కూడా గడ్కరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా మీడియా వేదికలను ఆయన కోరారు. అయితే ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల నుండి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉంది. ఈ విధానం ఎలాంటి మార్పు లేదు. అయితే యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలలో ద్విచక్ర వాహనాల ప్రవేశం మాత్రం చట్ట విరుద్ధం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు